రేపు శనివారం, అందులోనూ పంచమి కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటి రోజుగా మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. ఇలాంటి రోజు రావటం చాలా విశేషము. పంచమి అంటే లక్ష్మీదేవి తల్లికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. అలాగే శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడినటువంటి రోజు. సాక్షాత్తు ఆ ఏడుకొండల స్వామికే ప్రీతికరమైనటువంటి రోజుగా మనకు చెప్పటం అనేది జరిగింది. ఇలాంటి విశేషమైనటువంటి రోజున మీరు పసుపు నీళ్లతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి అప్పులు, కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా తీరిపోయి ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అంటే ఆ ఏడుకొండల వారి యొక్క అనుగ్రహంతో, ఆ స్వామి యొక్క దీవెనలతోటి మనకున్నటువంటి కష్టాలు, సమస్యలన్నింటినీ తీసేయడానికి ఈ పసుపు నీళ్లతో చేసేటటువంటి పరిహారము మన యొక్క తలరాతనే మార్చేస్తుంది అని చెప్పటంలో అస్సలు సందేహమే లేదు. ఎందుకంటే శనివారానికి సరిసమానమైనటువంటి పరిహారం ఈ పసుపు నీళ్ల పరిహారం. ఇది కొన్ని నియమాలతో చేసుకున్నట్లయితే మనకు అద్భుతమైనటువంటి ఫలితం కొన్ని క్షణాల్లోనే వస్తుంది. అది ఎలా చేయాలి ఏంటనేది వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మంచి చెడు అంతా చక్కగా అర్థమవుతుంది. అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రేపు శనివారము, అందులోను పంచమి కాబట్టి చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని, వాకిట్లో కూడా చక్కగా ముగ్గు వేసుకొని, పసుపు కుంకుమలు చల్లుకొని, తర్వాత గడపకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరణ చేసి, మీరు స్నానం చేసేటటువంటి నీటిలో కాస్తంత పచ్చకర్పూరం పొడి వేసుకొని స్నానం చేయటం వల్ల మీకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరం కాబట్టి. అలాగే మీరు ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కూడా కాస్తంత రాళ్ల ఉప్పును, పసుపును వేసి తుడిచినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, చెడు శక్తులు, నకారాత్మక శక్తులు, దుష్ట శక్తులు, దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక అలా చేసేసిన తర్వాత చక్కగా స్నానం చేసేసి, మీకు కుదిరితే తలంటు స్నానం చేయండి, లేదంటే వంటి స్నానమైనా సరే తప్పనిసరిగా చేసేసి, రేపు అసలు శనివారం కాబట్టి చాలామంది కూడా ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి పూజలు చేసుకుంటూ ఉంటారండి. ఉపవాసం ఉండి, అంటే ఒంటిపూట భోజనం చేసి ఆ వెంకటేశ్వర స్వామికి ఇంట్లో దీపదూప నైవేద్యాలతో పూజలు చేసుకుంటూ ఉంటారు. అలాగే శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కూడా వెళ్ళటము, అక్కడ స్వామివారికి తులసిమాలను సమర్పించటము, ఇలాంటివి చేయటం వలన చాలా మంచి జరుగుతుంది. తీరని ఎంత మొండి కోరికైనా సరే తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి మీకు కుదిరితే ఇంట్లోనైనా సరే చక్కగా స్వామివారి పటానికి, అలాగే లక్ష్మీనారాయణుల పటానికి కూడా చక్కగా గంధము, కుంకుమలతో, అలాగే పూలతోటి అలంకరణ చేసేసి, మీ దగ్గర మందార పువ్వులుంటే మందార పువ్వులు, లేదా గులాబీ పువ్వులైనా, ఎరుపు రంగు పువ్వులు, తెలుపు రంగు పువ్వులు ఏవైనా సరే పసుపు రంగు పూలతో కూడా చక్కగా మీరు అలంకరణ చేసేసి స్వామివారికి అంటే చక్కగా దీపారాధన చేసుకొని, మీకున్నటువంటి కోరిక ఏదైనా సరే కోరుకోవటం వలన చాలా మంచి జరుగుతుంది. దాంట్లో ఆ దీపారాధన చేసినప్పుడు మీరు ఉదయం కానివ్వండి, లేదా సాయంత్రం సంధ్యా సమయంలో కానివ్వండి, ఈ పసుపు నీటితో కలిపినటువంటి, అంటే మనం ఏమేమైతే కలుపుతామో ఆ గ్లాసును కూడా అక్కడ పెట్టి మీరు పూజ చేసుకొని, మీ మనసులో కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకోవటం వలన ఆ కోరిక అనేది కొన్ని క్షణాల్లోనే నెరవేరుతుంది. ఎందుకంటే ఈ రోజున చేసేటటువంటి పూజకు అంత శక్తి అనేది ఉంటుందన్నమాట. మనల్ని అపార కుబేరులుగా మార్చేటటువంటి శక్తి ఈ పంచమి తిథి రోజున, ఈ శనివారం రోజున వచ్చేటటువంటి చేసేటటువంటి మన కోరికకు అంత శక్తి అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదంతో పాటుగా మనకు లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం కూడా కలిగి ఆ తల్లి మన ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెట్టడానికి, అలాగే కోట్ల అప్పు ఉన్నా సరే తీరిపోవటానికి ఈ పరిహారం అనేది ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ సుడినే తిప్పేస్తుందని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహము లేదు. ఈ రోజున పొరపాటును కూడా మాంసాహారం అంటే కోడిగుడ్డుతో సహా ఇంట్లో వండకూడదు, తినకూడదు. అలాగే నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు. నలుపు, అలాగే నీలిరంగు అంటే బ్లూ రంగులో ఉంటాయి కదండి, అవి కూడా మనం వేసుకోకూడదు. అలాంటివి వేసుకోవటం వల్ల ఏంటంటే మనం చేసేటటువంటి పూజలు ఇవన్నీ కూడా చాలా వరకు కూడా మనకు అనుకూలంగా ఉండవు అని చెప్పేసి శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది. ఇలాంటి నియమాలు అంటే ఇక మగవారు వచ్చేటప్పటికి షేవింగ్ చేయించుకోవటము, స్మోకింగ్ చేయటము, ఇలాంటివి ఇంట్లో తరచుగా గొడవలు పెట్టుకోవటము, గోళ్ళు కత్తిరించుకోవటము, జుట్టు కత్తిరించుకోవటము, ఇలాంటి కొన్ని పనులు ఏంటంటే చేయటం వలన మనకు కర్మలు అనేవి పట్టి పీడిస్తూ ఉంటాయన్నమాట.
కాబట్టి మనకు కష్టంతో పాటుగా దైవానుగ్రహం కలగటానికి, సంపాదన పరంగా మంచిగా ఎదగటానికి, ఉన్న అప్పులన్నీ తీరి మనకు కూడా సంపాదన అనేది పెరగటం కోసము, మనం కూడా నలుగురిలో ఒక స్థాయిలోకి రావటం కోసము అలా అలా మనకేంటంటే అపర కుబేరులుగా మార్చడానికి. కుబేరుడంటే చూడండి ఎంతో గొప్పవాడనమాట. అంటే ఎంతో గొప్ప ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు. అంటే వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నటువంటి అంత ధనవంతుడుగా మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. అలాంటి కుబేరులుగా మనం మారటం కోసము ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. కోటేశ్వరులైతే ఇంకా కోట్లు సంపాదించుకోవచ్చు. తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద. అలాగే మధ్యతరగతి వారైతే ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచే పరిస్థితి అనేది లేకుండా, అలాగే అప్పులనేవి లేకుండా బ్రతికితే మనమే ధనవంతులు అండి. ఎందుకంటే ఎవరి దగ్గరికన్నా వెళ్ళి చేయి చాచినా కూడా ఈ రోజుల్లో ఎవ్వరూ కూడా అయ్యో పాపమని సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి మనకున్నటువంటి కష్టాలను కన్నీళ్లను మనం ఆ దైవం ముందల చెప్పుకోవటం వలన దైవమే మనకు దారి చూపిస్తుంది. అంతేకాని మనిషిని నమ్ముకోవటం వలన ఎటువంటి ప్రయోజనము ఉండదు. చాలామంది అనుకుంటారు కడుపులో ఎంతో బాధలు ఉంటున్నాయి, ప్రతి మనిషికి కూడా సమస్యలు ఉంటున్నాయి, మన బాధ ఏదన్నా సాటి మనిషికి చెప్పుకుంటే మన మనసు కాస్త తేలిక పడుతుంది, ఎవరన్నా ఏదన్నా సలహా ఇస్తారేమో, లేకపోతే ఎవరన్నా ఒక రూపాయి ఇస్తారేమో అని చెప్పేసి ఏంటంటే చాలామంది కూడా మనుషులకు బాధలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ అవి వెనకటి రోజులండి. ఇప్పుడు కాలం అంతా కూడా మారిపోయింది. ఎందుకంటే వెనకటి రోజుల్లో ప్రేమానురాగాలు అనేవి చాలా ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పటి రోజుల్లో రక్త సంబంధికుల మధ్య ద్వేషాలు ఉంటున్నాయి అన్నమాట. అలా ఇక బయట వాళ్ళ సంగతి అయితే చెప్పే పనేమీ లేదు. మన ఎదురుగా వినయ విధేయతలు నటిస్తూ మనం బాధపడుతుంటే అందరూ కూడా సంబరపడే వాళ్ళ మధ్యలో మనం బ్రతుకుతున్నాము. అంటే పైకి ఒక నటన, లోపల మాత్రం మనం ఎంత కష్టాలు పడితే అంత సంతోషము. వాటిని ద్వారాగా అంటే మనం ఎవరికన్నా ఏమైనా చెప్పుకుంటే వాటి ద్వారాగా గుణపాఠాలు నేర్చుకొని వారి జీవితానికి అవి ఒక పాఠాలు లాగా నేర్చుకొని వాటి ద్వారాగా వాళ్ళు ఇంకా ఎదగటానికి ఒక మెట్టుల్లాగా ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఎవరికన్నా బాధలు చెప్పుకోవటం వలన వాళ్ళను మనం బాగు చేసినట్లే కానీ మనకున్నటువంటి సమస్యను మాత్రం ఎవ్వరూ తీసేయరు. విన్నవాళ్ళు బాగుపడతారు. అంటే మనం ఎవరికైతే చెబుతున్నామో వాళ్ళకి జ్ఞానోదయం చేసినట్లే. నువ్వు ఇలా చెయ్యమాక అని ఒక చెప్పినట్టు అనమాట సలహా. మనం చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు మాత్రం చక్కగా ఒక పాఠం నేర్చుకుంటారనమాట. ముందోళ్ళని చూసి వెనకోళ్ళు దారి చూసి నడిచినట్లుగా మనం చెప్పే పాఠం ద్వారాగా వాళ్ళు మనకే అంటే వాళ్ళ జీవితానికి ఒక బాగుని ఏర్పాటు చేసుకుంటారు, ఒక దారిని ఏర్పాటు చేసుకుంటారు. అంతేకాని వాళ్ళంటూ మన కష్టం మార్చరు, తీర్చరు. అయ్యో పాపం అనే ఒక సింపతి కోసము, ఒక జాలి దయ కోసము ఎవ్వరికీ చెప్పుకోవద్దండి. ఏదైనా ఉంటే ఆ ఏడుకొండల స్వామికి ఈ శనివారం రోజున మీరు చెప్పుకుంటే కన్నీళ్లతో వేడుకోండి. మీ పిండి దీపారాధన మీకు అవకాశం కుదిరితే ఆ స్వామి వారికి పిండి దీపారాధన చేసి అందులో ఆవు నేతితో మీరు దీపం వెలిగించండి. పిండితో దీపారాధన అంటే ప్రమిదలాగా చేసి మీరు అందులో ఆవు నెయ్యితో వెలిగించి దీపారాధన చేసినట్లయితే మీకు ఎలాంటి కష్టం ఉన్నా కూడా చిటికెలో తీరిపోతుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి ఇలా చేయండి. అంతేకాని మనిషిని నమ్మితే బాగుపడినట్లుగా చరిత్రలో ఎవ్వరూ కూడా లేరండి. మహానుభావులు 100కో కోటికో ఒకళ్ళో ఇద్దరో ఉంటారు. అంతేకాని ఈ రోజుల్లో మాత్రం జనాన్ని నమ్మకపోవటము, మనల్ని మనం నమ్ముకోవటం చాలా మంచిదనమాట. ఇక అట్లా చేసేసి ఇక మీరేం చేస్తారంటే ఒక గాజు గ్లాస్ తీసుకొని ఆ గ్లాసులో స్వచ్ఛమైన నీటిని తీసుకొని అందులో చిటికెడంత పసుపును వేసి కలిపేసేసేయండి. ఇవి ఎవ్వరు తాగని నీరు, ఎంగిలి చేయని వాటర్ మనం తీసుకోవాలన్నమాట. అలాగే ఈ పసుపు కూడా వచ్చేసి మనం వంటల్లో వేసే పసుపు కాకుండా పూజల్లో వాడుకునేటటువంటి పసుపుని ఇక్కడ మనం కలుపుకోవాలి. అలా ఆ పసుపును వేసేసి మీరేం చేస్తారంటే ఇక్కడ గాజు అనేది మనకు సమస్యను దోషాన్ని తీయడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి స్టీల్ గ్లాస్ కాకుండా గాజు గ్లాసు మాత్రమే తీసుకోండి. ఎందుకంటే సగం దోషం అక్కడితో మనకు వెళ్ళిపోతుంది. నీరు పంచభూతాల్లో ఒకటి. అంటే మనకి నీటిని నారాయణుడిగా చెప్పుకుంటూ ఉంటారు. నీరు ఏంటంటే శుద్ధి అయినటువంటి మనకి ఒక పదార్థం అన్నమాట. నీరు లేకపోతే ఏ జీవికి మనుగడ అనేది లేదు. కాబట్టి నీటిని కూడా మనం స్వచ్ఛమైన నీటిని తీసుకోవాలి. అలాగే పసుపు ఎంత మంగళకరమైందో, ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసిందేనమాట. పసుపు లేకుండా ఏ శుభకార్యం కూడా మనకు జరగదు. మనకు మంచిని ఇచ్చి చెడును గ్రహిస్తుంది పసుపు. కాబట్టి ఆరోగ్యపరంగా పరిహారపరంగా
పసుపు అనేది నెంబర్ 1గా పనిచేస్తుందన్నమాట. కాబట్టి ఇట్లా కలిపేసి ఇక దీంట్లో వచ్చేటప్పటికి మనం ఇక్కడ ముందు చూపిస్తామండి వీడియోలో. దాల్చిన చెక్క ఉంటుంది కదా, ఆ దాల్చిన చెక్కను పొడిలాగా చేసేసి ఆ పొడిని కూడా ఆ నీటిలో కలపాలి. దాల్చిన చెక్క అనేది కూడా ప్రకృతి నుంచి మనకు లభిస్తుంది, అంటే చెట్టు ద్వారాగా లభిస్తుంది. కాబట్టి ప్రకృతి యొక్క దివ్య శక్తులన్నీ కూడా ఈ దాల్చిన చెక్కకు చాలా బాగా ఉంటాయి. దాల్చిన చెక్క కూడా లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పుకుంటూ ఉంటారు, అంటే ధనాభివృద్ధికి బాగా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి దాల్చిన చెక్క మొక్క అవ్వచ్చు, లేకపోతే చిటికెడంత పొడైనా సరే మీరు ఆ నీటిలో వేసేసి కలిపేసేసేయండి. తర్వాత పచ్చ కర్పూరాన్ని కూడా చిదిమి కొంచెం పొడిలాగా వేసేసేయండి. ఎందుకంటే పచ్చ కర్పూరం అనేది నివేదన చేయబడినటువంటి పదార్థం, అంటే పచ్చ కర్పూరం స్వామివారికి చాలా ఇష్టమైంది కాబట్టి అలా వేసేసేయండి. అలాగే 1 స్పూను రాళ్ళ ఉప్పు, 2-3 తులసి ఆకులు వేసేసేయండి. రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవి రూపం, మనకు పంచమి కాబట్టి మనం ఇక్కడ ఉప్పుని తీసుకుంటాం. ఉప్పు లక్ష్మీదేవి రూపం కాబట్టి ఉప్పు అప్పుల్ని తీసేసి మనకు సంపాదనను రెట్టింపు చేస్తుంది కాబట్టి. ఇక తులసి ఆకులు అంటే మనకి లక్ష్మీదేవికి అలాగే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరం అన్నమాట. వెంకటేశ్వర స్వామి పూజలో కూడా మీరు తులసి ఆకుల్ని సమర్పించండి. అలా చేయటం వలన మీ పూజ అనేది ఇంకా పరిపూర్ణతకు చెందుతుందన్నమాట. కాబట్టి ఇట్లా చేసేసి వీటన్నింటిని కలిపేసి ఆ నీటిని మీ ఇంట్లో ప్రతి మూలలో కూడా చల్లండి. వంటగదిలో, బెడ్రూమ్లో, హాల్లో, మీ ఇంటి చుట్టూత ఆవరణలో, మేడ ఉంటే మేడ మీద, ఇట్లా ప్రతి చోట తలుపుల మీద, గుమ్మాల మీద అన్నిట్లో కూడా సాయంత్రం సంధ్యా సమయంలో చల్లండి. మీరు పూజ చేసుకున్నప్పుడు పూజ దగ్గర అక్కడ పెట్టేసేసి ఒక అరగంట, గంట సేపు అలా ఉంచేసి, అలా ఉంచడం వల్ల ఏంటంటే ఆ నీరు శక్తివంతంగా మారతాయి అన్నమాట. ఒకవేళ మీకు ముందుగా పెట్టే అంత సమయం లేకపోతే అప్పటికప్పుడైనా చేసుకొని మీరు మనసులో సంకల్పం అనేది చెప్పేసుకొని మీరు ఇలాగైనా చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదండి. ఎందుకంటే ఇందులో వేసినటువంటి ప్రతివి కూడా శక్తివంతమైనవి అనమాట. అంటే మన యొక్క చెడు పోవాలి, మంచి జరగాలి, మాకు అప్పులు తీరిపోవాలి, మాకు బాగా కలిసి రావాలి, మాకు కష్టం చేసుకునే ఓపికనివ్వయ్య స్వామి, తెలివితేటలను ప్రసాదించు, ఆరోగ్యాన్ని ఇవ్వు, మనశ్శాంతిని ఇవ్వు, మంచి నిద్రను ఇవ్వు, పిల్లలకి బాగా చదివించుకునే స్తోమతని ఇవ్వు, మాకు పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యేలా చెయ్యి, ఉద్యోగాలు ఇప్పించు. ఇట్లా మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక చెప్పుకోండి. ఒక ఇల్లు కొనుక్కోవాలని, ఒక బండి కొనుక్కోవాలని, చిన్న చిన్న కోరికలే తీర్చయ్యా తండ్రి. బాగా కోట్లకు కోట్లు గడించమని మేము అడగట్లేదు, ఇచ్చే వాళ్ళకి అన్నీ ఇస్తున్నావు, కానీ మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు, మా మీద కూడా నీ దయ చూపించు, మేమేం పాపం చేశాము అని చెప్పేసి ఆ స్వామి వారిని కన్నీళ్లతో వేడుకుంటే కరిగిపోయేటటువంటి తండ్రి అనమాట. కాబట్టి చక్కగా ఇలా చెప్పేసేసుకొని ప్రతి మూలలో కూడా చల్లేసేసేయండి. చల్లేసి ఇక గ్లాసును క్లీన్ చేసుకొని మీరు పక్కన పెట్టేసుకోండి. ఇక అలా చేయటం వలన కాసేపు మీరు అలా ఒక గంట సేపు సంధ్యా సమయంలో తలుపులు తీసి ఉంచేసేసేయండి. ఇది సంధ్యా సమయంలో చేసుకోండి, మీకు మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. ఇక అట్లా చేస్తే ఒక అరగంట, గంట సేపు తలుపులు తీసి ఉంచితే మీకేంటంటే మీకున్నటువంటి చెడంతా కూడా బయటికి వెళ్ళిపోయి మీకు లక్ష్మీదేవి లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇందులో ఉన్న ప్రతిదీ శక్తివంతమైనవి కాబట్టి చెడునంతటిని కూడా గ్రహించేసి మనకు మంచిని ఇస్తాయన్నమాట. ఇది చాలా శక్తివంతమైన పరిహారం, ఖర్చు లేని పరిహారం. మన చేత్తో మనం స్వయంగా చేసుకోవటం వలన ఫలితాన్ని తప్పగా చూడగలుగుతాం అన్నమాట. కాబట్టి చక్కగా ఈ పరిహారం చేసేసుకోండి. ఇలా చేశామని చెప్పేసి ఎవ్వరికీ చెప్పవద్దు. అర్థమైంది కదండి రేపేం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అనే కామెంట్ని చేయటం వల్ల మీకు, మీ కుటుంబానికి అంతా కూడా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.